సో మనం ప్రస్తుతం సిరిసినగల్ల గుట్టపైన ఉన్నాం. మిషాలగల్ల రామచంద్రుని ఈరోజు మరి 3 రోజుల క్రితమే కళ్యాణం జరిగిపోయింది. రాత్రి పుల్లతేరు జరిగింది. మరి రేపు పెద్ద తేరు కూడా జరుగుతుంది. మనం ప్రస్తుతం చూస్తున్న పెద్ద తేరు. భక్తులందరూ కూడా రాముని దర్శించిన తర్వాత చక్కగా వచ్చి చూసేది మరి యొక్క పెద్ద తేరునే. రేపు మరి భారీగా భక్తులు వచ్చి కూడా అవకాశం ఉంది. మరి ఇక్కడ వచ్చినటువంటి శ్రీనివాస్ ప్రస్తుతం మనతో ఇబ్రహీంపట్నం నుంచి వచ్చారు. సో వారు ఎప్పటి నుంచి వస్తున్నారు, వాళ్ళకి ఎలా అనిపిస్తుంది టెంపుల్ పైన, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. సార్ నమస్కారం. ఈరోజు వచ్చారా? రాత్రి వచ్చినామండి. రాత్రి పడుకొని పొద్దున లేచి స్నానం చేసుకొని దర్శనానికి వెళ్ళినామండి. కొత్త భక్తులా ఇంతకుముందుకే వచ్చేవాళ్ళ? మా అమ్మ నాన్న కనీసం ఒక 40 years నుంచి వస్తారు. ఇక వాళ్ళతో పాటు నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి వస్తూనే ఉన్నామండి. మా మమ్మీ డాడీ అందరం ఫ్యామిలీ అందరం వచ్చినామండి. విష్ణు భక్తులు అంటే రామ భక్తులు అనమాట అనుకోవచ్చా? మా మమ్మీ రామభక్తుడు, మా డాడీ అయ్యప్ప భక్తుడు, మేము శివ భక్తులం అండి. అంతా ఒకటే రాముడు. ఎలా అనిపిస్తుంది మరి ఇక్కడికి రావటం? ప్రశాంతంగా ఉంటుందండి. 1 year నుంచి ఉన్న టెన్షన్స్ అన్నీ ఒకరోజు వచ్చి ఇక్కడ పడుకోవడం వల్ల మాకు ప్రశాంతంగా అనిపించి పొద్దున్నే లేచి స్నానం చేసుకుని దర్శనం చేసుకుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆయన కృప ఎప్పుడు మాకు ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం వస్తున్నాం. ఆయన కృప లేని ఎవరు రాలేరండి. ఆయన కృప ద్వారా ప్రతి సంవత్సరం మేము వస్తున్నామండి. సో మీరు అనుకున్నటువంటివి ఏమైనా నెరవేరిన కోరికలు అంటే నెరవేరుతాయండి ఖచ్చితంగా. కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. మా నాన్నగారు మా డాడీ ఎప్పుడు వస్తుంటారండి. వాళ్ళు నా సర్పంచ్ కావాలనుకున్నాడు, సర్పంచ్ అయ్యండి. ఈ కోరికలన్నీ నెరవేరుతాయండి. రాముల వారి అనుగ్రహం ఖచ్చితంగా మనందరికీ ఉంటుంది. హిందూ ధర్మాన్ని నిలబెట్టాలంటే రాముని తత్వం పట్టుకొని, రాముని గుణగణాలు మనం నేర్చుకొని, ఆయన చెప్పిన బాటలో అనుసరిస్తూ మనం ముందుకు పోతే రాముల వారి అనుగ్రహం మనకి ఎప్పుడు ఉంటుంది. ఆయన మార్గాలు నేర్చుకోవాలండి. ఫస్ట్ మనము ఆయన మార్గం నేర్చుకొని ముందుకు పోవాలి. ఆయన అనుగ్రహం మనకి ఎప్పుడు ఉంటుందండి. కళ్యాణం రోజు వస్తారు, పెద్ద తేరు రోజు వస్తారు. మీరు ఈ రోజు రావడానికి కారణం ఏముంది? మీరు ఇదే రోజు వస్తుంటారా? మేము కళ్యాణం వస్తాం ఉన్నామండి. పెద్ద తేరుకు వస్తాం, పుల్ల తేరుకు వస్తాం. కానీ నాన్న అమ్మ పిల్లలకు రేపు హాలిడేస్ లేవు, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి రాత్రి వచ్చి పొద్దున్న ఈరోజు దర్శనం చేసుకొని ఇక వెళ్తున్నామండి. భక్తులకి ఏం చెప్తారు? ఎలా ఉంది డెవలప్మెంట్? మరి మీరు చిన్నప్పటి నుంచి వస్తారు అన్నారు కదా. చిన్నగా ఉన్నప్పటి నుంచి వస్తున్నామండి. చిన్నగా ఉన్నప్పటి నుంచి చిన్నగా ఉండే డెవలప్మెంట్ చాలా చేస్తారండి. గుడి వాళ్ళు కూడా, దేవస్థానం కూడా బాగా డెవలప్మెంట్ చేస్తుంది. చాలా బాగుంటుంది. ఇంకా రేపు చాలా బాగుంటుందండి. కానీ రష్ ఉంటుంది చాలా. రేపు హాలిడేస్ లేవు పిల్లలకు కాబట్టి మేము ఈరోజే వచ్చినామండి. సో వాటర్ సౌకర్యం ఎలా ఉంది ఇక్కడ? మరి అన్ని డెవలప్మెంట్ బాగుందండి. వాటర్ సౌకర్యం కానీ, దర్శనం కానీ, ప్రసాదం కానీ అన్ని విధాలుగా బాగుందండి. నమ్మకం మరి భక్తులకి ఏం చెప్తారు? నమ్మకం అనేది, నమ్మకం అంటే నమ్మాలే. రాముల వారు చెప్పినవి మనకు మార్గాలన్నీ మనం పాటిస్తూ మనం ముందుకు పోవాలి. ఆయన అనుగ్రహం ఎప్పుడు మనకు ఉంటుంది. ఆయన చెప్పిన మార్గాలు పాటిస్తూ ఉండాలి ఖచ్చితంగా. అవి పాటిస్తుంటే ముందుకు వెళ్తుంటే ఆయన అనుగ్రహం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది అండి. ఎవరు వచ్చారు? నేను, మా అమ్మ నాన్న, మా మిస్సెస్, మా పిల్లలు, మా అత్తగారు వచ్చారు. ఇట్లా భగవద్గీత లాంటివి చదువుతుంటారా? భగవద్గీత నిన్ననే గీతా కార్యక్రమం మా అత్తగారు ఇంటికాడ జరిగిందండి. గీతా కార్యక్రమంలో పాల్గొని అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినామండి. భగవద్గీత ఎప్పుడు మేము పారాయణ చేస్తుంటాం. మంచిగా ప్రశాంతంగా ఉంటుంది, బాగా అనిపిస్తుంది. నేను ఎప్పుడు చూడలేము, పెళ్ళైనప్పటి నుండే వస్తున్నా. మా అత్త వాళ్ళు అప్పటి వరకు నాకు తెలియదు. రేపు టెంపుల్కి తీసుకెళ్తుంటారా? బాగా తీసుకెళ్తాడు టెంపుల్కి. చాలా మీకు ఏ దేవుడు అంటే ఇష్టం? నాకు మా ఆయనకి ఏమి ఇష్టం ఉంటే నాకు అదే ఇష్టం.